ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నానో తెలీదు. స్పైడర్ మ్యాన్ మూవీ దగ్గర స్టార్ట్ చేశా, సగం సగం తీయడం, ఇంట్రెస్ట్ లేక మధ్యలో ఆపేయడం, లేదా బోర్ కొట్టి ఆపేయడం. హలో అందరికీ, దిస్ ఇస్ ధనుష్. సో ఈరోజు వచ్చి ఆగస్ట్ 10th. సో ఇప్పటిది కంటిన్యూ చేసే ముందు లాస్ట్ 10 days ఆర్ 2 weeks నుంచి జరుగుతున్న విషయాలన్నీ రికార్డ్ చేసిన. యాక్చువల్గా బ్లాగ్స్ చేద్దాం అనుకున్నవి చిన్న చిన్నగా రికార్డ్ చేసిన. అంటే నాకు ఇంట్రెస్ట్ పోయి మధ్యలో ఆపేసి అట్లా 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 చాలా జరిగింది. సో ఫస్ట్ అయితే అది చూడాలి. ఫ్లాష్ బ్యాక్. Maybe that's my responsibility, to live along with the truth. Deep down, something inside of you remembers that you love me too. ఇప్పుడు టైం 11:45 అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను నేను. స్పైడర్ మ్యాన్ మూవీ రివ్యూ అయితే ఎలా ఉంది అని రివ్యూ అయితే కనుక ఇట్స్ ఓకే. అన్ని సినిమాలకి ఇట్స్ ఓకే అంటున్నాను కానీ అట్లానే ఉండి అంత గొప్పగా లేదు అన్నది నా ఫీలింగ్. లైక్ కొన్ని విజువల్గా బాగుంది కొన్ని చోట్ల, బట్ ఓవరాల్ మూవీ ఎక్స్పీరియన్స్ ఏమో మేబీ నేను చూసిన విధానం బట్టి కూడా నాకు అట్లా అనిపించిందేమో. అంటే వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు నాకు థియేటర్లో. సో మేబీ అందువల్ల కూడా నాకు అంత నచ్చకపోవచ్చు. మేబీ మళ్ళీ ఒకసారి చూస్తా, ఈసారి మంచి స్క్రీన్లో మళ్ళీ ఒకసారి చూసి 3Dలో అప్పుడు డిసైడ్ అవుతాయి. కొన్ని విజువల్స్ అయితే నచ్చింది. మేబీ అది బెటర్ పొజిషన్లో కూర్చొని మంచి ప్లేస్మెంట్లో కూర్చొని చూస్తే బాగుంటుందని అయితే అర్థమైంది. కమింగ్ టు ద బ్యాడ్ పార్ట్, నా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఈ స్పైడర్ మ్యాన్ మూవీకి ఆల్మోస్ట్ లైక్ 4 weeks ముందో 3 weeks ముందో టికెట్ చేసుకున్నా. మంచిగా పైనుంచి సెకండ్ రో మంచి సెంటర్లో చేస్తాం. నాకు అక్కడి నుంచి చూడడం ఇష్టం. మరీ కింద కూర్చోవడం అంటే నాకు అంత నచ్చదు. చూడడం అన్న మానేస్తా కానీ కింద కూర్చోను. అట్లాంటిది 3 weeks బ్యాక్ చేసుకున్న టికెట్ నాది అట్లనే పైన సెకండ్ రో. వెళ్ళిపోయా థియేటర్కి వెళ్ళా, మంచిగా నా ఏఎంసీ సబ్స్లో టికెట్ చేసుకున్నా కదా, స్కానర్ వాళ్ళు చూపిస్తుంటే వాళ్ళు స్కాన్ చేసి నా వైకి ఇలా చూసి ఈ థియేటర్ కాదు, ఇది వేరే థియేటర్, ఫ్రెష్ మీడోస్ థియేటర్. ఫ్రెష్ మీడోస్ అంటే మా ఇంటి దగ్గర థియేటర్ అది. నేను వెళ్ళింది టైమ్ స్క్వేర్ థియేటర్కి. నేను 3 weeks బ్యాక్ ఏ థియేటర్ చేశానో కూడా మర్చిపోయాను. అరే ఇప్పుడు ఎలా రా అంటే, కింద ఆఫీస్కి లైక్ టికెట్ కౌంటర్ పోయి అడిగితే వాళ్ళు చెప్తారు ఏదో ఒకటి. అంటే కింద వెళ్ళి టికెట్ కౌంటర్లో ఇది రా బాబు జరిగింది, దీనికి ఏంది సొల్యూషన్ అంటే, సో సబ్స్ మెంబర్ కదా, ఏఎంసీ మెంబర్ కదా నువ్వు, సో నీకు కూపన్ ఇస్తున్నాం, నువ్వు సేమ్ ఫ్రీగానే మళ్ళీ టికెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటికిప్పుడు ఏముందా అని చూసుకుంటే 5 o'clockకి వెంటనే వేరే షో ఉంది, అంటే 5:30కి స్టార్ట్ అవుతుంది. అది లిటరల్లీ లాస్ట్ నుంచి సెకండ్ రో, ఐమాక్స్ స్క్రీన్లో లాస్ట్ నుంచి సెకండ్ రో, అండ్ దట్టు కార్నర్కి కూర్చున్నా నేను. కార్నర్ సీట్ ఖాళీ ఉంది. నా పని అంతా ఇట్లా క్రాస్గా కూర్చొని చూడడమే. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అసలు. అండ్ దానికి తోడు నా పక్కన కొంతమంది కూర్చున్నారు, వాళ్ళ దగ్గర నుంచి స్మెల్, అందరూ ఇండియన్ స్మెల్ అంటారు కానీ లేదు, ఇండియన్స్ కన్నా ఘోరంగా వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి స్మెల్. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో మేబీ అందుకోసం నచ్చలేదు నాకు ఈరోజు. సో అది మన ఓవరాల్ రివ్యూ స్పైడర్ మ్యాన్ది. కంపారిటివ్లీ ఓల్డ్ మూవీస్ నాకైతే అంత నచ్చలేదు, పాతవి ఇంకా బాగా నచ్చినాయి. ఈ వీడియో బాగానే వస్తుంది అనుకుంటున్నాం. సీ యూ. రేపు మళ్ళీ టైమ్ స్క్వేర్ వెళ్దాం, రేపు మాట్లాడుకుందాం. బాయ్. 3 days later. హలో అందరికీ, దిస్ ఇస్ ధనుష్ హియర్. సో ఈరోజు వచ్చి ఆగస్ట్ 4th 2026. సో ఈరోజు ఏంటంటే, బేసిక్గా నాకు వర్క్ లేదు ఈరోజు, కొంచెం ఫ్రీ టైం ఉంది. మంచిగా ప్లాన్ చేసిన ఎటన్నా బయటికి వెళ్దాం, లైక్ లాంగ్ ఐలాండ్లో ఒక ప్లేస్ చూస్తున్నా, ఈరోజు అక్కడికి వెళ్దాం అనుకున్నా. మనం ఒకటి ప్లాన్ చేసి ఇంకోటి అయితే కదా ఇప్పుడు. సో అట్లనే నిన్న ఆఫ్టర్నూన్ ఒక కాల్ వచ్చింది నాకు. కాల్ వచ్చి, ఇట్స్ ఫ్రమ్ చేస్ బ్యాంక్ యాక్చువల్లీ, నా బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది. స్మూత్గా ఒక చిన్నపాటి ఒక బ్లాస్ట్ న్యూస్ పేల్చారు. నీ బ్యాంక్ అకౌంట్ పర్మనెంట్లీ క్లోజ్ అయిపోయింది, లాస్ట్ 6 months నుంచి ఏమీ యాక్టివిటీ చేయట్లేదు దాంట్లో,
సో ఇట్స్ పర్మనెంట్లీ క్లోజ్డ్. నువ్వు చేస్ బ్యాంక్తో కంటిన్యూ అవ్వాలనుకుంటే వచ్చి కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకో అన్నారు. నాకు ఒక్క బ్యాంకే ఉంది అకౌంట్. సో సేమ్ డీటెయిల్స్తో మళ్ళీ కొత్త అకౌంట్ ఇస్తారంట. ఇప్పుడు పాత అకౌంట్ ఇంక పర్మనెంట్లీ క్లోజ్. లక్కీలీ దాంట్లో కూడా డబ్బులు ఏం లేవులే. యాక్చువల్లీ ఇండియా వచ్చే ముందు మొత్తం వాడేషన్ అయ్యింది. వెళ్ళి కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇది మన డ్రింక్ ప్రస్తుతానికి. ఇదేందో తీసుకున్నానంటే స్టార్బక్స్ ఫ్రాపే. ఇప్పుడు హాట్ కాఫీ తాగే మూడ్ లేదు. అంటే బయట కొంచెం వేడిగా ఉంది ఈరోజు. నిన్నంతా ఫుల్ వర్షం, మీరు చెప్తానమాట ఘోరంగా పడింది వర్షం నిన్న. అండ్ ఈరోజు ఫుల్ ఎండగా ఉంది. ఇక్కడ నుంచి నేను మా ఇంటి దగ్గర బ్యాంక్కి వెళ్ళాలంటే అరౌండ్ 15-20 మినిట్స్ వాక్ ఉంటుంది. సో వెళ్ళేలోపు టైంపాస్ చేయడానికి ఇది. ఫైనల్లీ బ్యాంక్లోకి వచ్చాం. టైం 9:30 అయింది. నా అపాయింట్మెంట్ 10కి. సో వెయిట్ చేయమన్నారు కొంచెం. ఇంకా నా ముందు వెళ్ళిన వాళ్ళు ఇంకా అవ్వలేదంట. సో చూడాలి. అయిపోయింది మన బ్యాంక్లో పని. నాకు తెలిసి ఈ వీడియో పెద్ద ప్లేయర్ అవుతుంది. మొత్తం ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది ఏందో మరి. మారుస్తా ఇంటికి వెళ్ళాక సెట్టింగ్స్. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ 10 అయింది. నా అపాయింట్మెంట్ 10కి. బట్ నా పని కూడా అయిపోయింది 10 లోపే. అది ఏం లేదు, జస్ట్ ఒక 20 మినిట్స్ పని అంతే. వాళ్ళు జస్ట్ నా పాత అకౌంట్ కంప్లీట్ క్లోజ్ అయింది. సో సేమ్ డీటెయిల్స్తో మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వడమే. యా, బ్యాంక్ పని అయిపోయింది ఫైనలీ. ఇప్పుడు ఎడగొచ్చా అంటే నేను ఒక LRR స్టేషన్ అనమాట. ఇది కూడా మా ఇంటి దగ్గరలోదే, ఒక 15 మినిట్స్ ఫ్రమ్ మై హోమ్. ఈ స్టేషన్ పేరు వచ్చి బ్రాడ్వే. ఇప్పుడే ఎక్స్పోజర్ సెట్టింగ్స్ మార్చాను, చూడాలి ఏమవుతుందో. లైక్ ఐ సెడ్, లైక్ ఈ స్టేషన్ పేరు వచ్చి బ్రాడ్వే అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఈ స్టేషన్ నుంచి నేను ఫుల్ స్నోలో బోల్డ్ స్టేట్లకు కూడా ట్రైన్లో ట్రావెల్ చేశాను. ఫయాజ్ గఢ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ స్టేషన్కి రావడం, ఇక్కడ ట్రైన్ ఎక్కి పెన్ స్టేషన్ వెళ్ళి అక్కడ ట్రైన్ తీసుకుని ఫయాజ్ వాళ్ళ ఊరు వెళ్ళడం. ఫయాజ్ వాళ్ళదే ఇక్కడ నుంచి 3-4 స్టేట్లు పక్కన, వాషింగ్టన్ DC దగ్గర. సో అట్లా వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి కూడా చాలా ఉన్నాయి నాకు ఇక్కడ నుంచి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టేషన్స్. ఎక్కువ మంది ఉండరు, ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. సో యా, ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చానంటే అక్కడ ఫ్లాగ్ కనిపిస్తున్నదే మన చేస్ బ్యాంక్. ఇప్పుడు ఆ బ్యాంక్ దగ్గరికి వచ్చా కాబట్టి స్టేషన్కి కూడా వచ్చా. 2 పెద్ద ఇళ్ళ మధ్యలో ఒక చిన్న ఇల్లు భలే ఉంటుంది, మందే అది. ఇంటికి వచ్చేసిన ఒక 10 మినిట్స్ కూర్చుని మళ్ళీ రాజేంద్ర రేటు బయటికి వెళ్దాం అన్నాడు. రూమ్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతున్నాయి, చెప్తా. మేబీ వాళ్ళ కంఫర్టబుల్ అయితే అడుగుతా ఫస్ట్. వాళ్ళు కంఫర్టబుల్ ఉంటే చెప్తా ఏం జరుగుతున్నాయో. ఓకే, మళ్ళీ బయటికి వెళ్తాం. ఎట్లనో బయటికి వెళ్ళినప్పుడు చూపిస్తా. బాయ్. టైం ఇప్పుడు 2 అవుతుంది. ఈరోజు ఏంటంటే రాజేంద్ర కారు వేటలో ఉన్నాడు అనమాట. కారు కొండానే తిరుగుతున్నాడు. ఎందుకు ఏంటన్నా తర్వాత ఎప్పుడన్నా తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ కారు కోసం అయితే చూస్తున్నాడు. పొట్టగా అవుతుందని చెప్పి పక్కన ఒక మెక్సికన్ రెస్టారెంట్ ఉంటే అడగొచ్చు, చూపిస్తా ఏం తీసుకుని. అవి మేము ఆర్డర్ ఇచ్చుకున్న ఐటమ్స్ తిని చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటాయి. ఈ మధ్య అన్ని స్పానిష్, మెక్సికన్ ఫుడ్, చైనీస్ ఫుడ్ ఇవి ఎక్కువ అవుతున్నాయి. మనకి మార్చాలి. బేసిక్ ఏంటంటే మనం ఎక్కడ ఏ మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చినా చీరోస్ ఆర్డర్ ఇచ్చుకుంటాం కదా. వీళ్ళు చీరోస్ చూడాలి ఇచ్చారు కార్ లాగా. యాడ్ ఆన్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి పక్కన. నేను 1-2 చీరోస్ వస్తాడు అనుకుంటే ఇటు మొత్తం బకెట్ ఇచ్చాడు ఏదో కార్ లాగా. ఇప్పుడే ఫుల్గా పేకల దాకా తిని బయటకు వచ్చిన. చూసే తక్కువ ఐటమ్సే కనిపించినాయి కానీ ఇట్స్ యాక్చువల్లీ ఫ్రికింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇద్దరికి కలిపి $100 అంటే ఇట్స్ టూ మచ్. బట్ ఓకే, బాగానే ఉంది. అన్ని ఐటమ్స్ బాగాలేదు కానీ కొన్ని ఐటమ్స్ బాగున్నాయి. అండ్ చూరోస్ వాజ్ లైక్ రియలీ గుడ్. ఫుల్ సావ కొడుతుందంట. ఇంటికి పోవాలని చూస్తున్నాడు. ఇంటికేనా ఏమి ఇంకా తెలియదు. ఇంటికి వెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా క్లారిటీ లేదు, చూడాలి ఇంకా. సోఫార్ బాగానే చూసాం. ఒక 4-5 కార్లు చూసాం. ఒక 5-6 షోరూములు తిరిగాం. ప్రీ ఓన్ షోరూమ్స్ యాక్చువల్లీ. నాట్ బ్యాడ్. ఈరోజు నైట్కి ఏదో డిసైడ్ అవ్వాలి.
ఇదో ఈ పెద్ద మనిషి ఏం డిసైడ్ అవుతాడో చూసి. ఫ్లషింగ్ మెయిన్ స్ట్రీట్లో ఫ్రెష్లీ స్క్వీజ్డ్ ఆరెంజ్ జ్యూస్ దొరికింది. టూ గుడ్, బాగుంది. ప్లాన్ ఏంది రేపు పొద్దున్న తీసుకుంటా వెళ్ళి చూడాలి. చెప్తా తొందరలో దేనికి కారు కొనాలి ఇవన్నీ ఏందన్నా తొందరలో డిసైడ్ అవుదాం. ఇది రోజు చూసి ఎక్సైట్ అవుతుంది నన్ను. ఆ కుక్క రోజు చూసి గోల్ దొబ్బుద్ది. ఇక ప్రస్తుతానికి అది ఆల్మోస్ట్ ఇంటికి వచ్చాం. ఇంకా బయటకు పోయేదేం లేదు. ఇంతవరకు వీడియో ఎండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, చూడాలి. ఇప్పుడు టైం 9 అయింది. ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే వచ్చా. 6కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యా. గడ్డం తీస్తాం మళ్ళీ. ఇది ఎందుకంటే చెప్పా కదా ఏదో ట్రై చేయాలనుకుంటున్నాను, అది ట్రై చేస్తుంటే మిస్ఫైర్ అయింది. సో మొత్తం తీసేయాల్సి వచ్చింది. మనం ఎక్స్పెరిమెంటల్ చేసి ఎట్లానే ఉంటుంది. నెక్స్ట్ టైం మంచిగా బార్బర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి అని చెప్పి చేసిన. ఈ వీడియోస్ ఏమీ నేను అంత పెద్ద ఇంట్రెస్ట్ పెట్టి చేయట్లేదు, అదే ప్రాబ్లం. ఏమో సడన్గా లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. అంటే ఎటన్నా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నా, అంటే లైక్ వేరే పనులు ఏదో వస్తున్నాయి, కొంచెం బిజీ అవుతున్నా. సో దానికి టైం ఉండట్లేదు. టైం ఉన్నప్పుడు నాకు నీరసం ఉంటుంది, నేను రెస్ట్ మోడ్లోకి వెళ్తున్నా, అట్లా నడుస్తున్నాయి. ఈరోజు కూడా ఏంటంటే ఏదో అంతగా లైట్గా అట్లా రికార్డ్ చేసిన, జస్ట్ ఫర్ అప్డేట్ నా పేరెంట్స్కి. కాల్ చేసి మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కదా. సో చూద్దాం, లైక్ ఈ వీక్లో కానీ, ఈరోజు ట్యూస్డే కదా, వెడ్నెస్డే, ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్ కానీ, యాక్చువల్గా ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. ఆగస్ట్ వచ్చింది కాబట్టి హార్డ్లీ ఇంకొక నెల 15 రోజులు కొంచెం వెదర్ కోఆపరేట్ చేసి మంచిగా టీషర్ట్లు కానీ ఏమన్నా షర్ట్లు వేసి తిరిగేది. తర్వాత నుంచి లేయర్స్ స్టార్ట్ చేయాలి. సో తిరిగేవన్నీ ఇప్పుడే తిరిగేస్తాం. తర్వాత నుంచి సిటీ దాటి ఎట్లనో బయటికి పెద్ద తిరగలేను, పెద్ద ప్లానింగ్ ఉండదు. అది పరిస్థితి. తొందరలో చాలా చేంజెస్ రాబోతున్నాయి నా చుట్టూ సర్కిల్లో కూడా. సో కొంచెం అడాప్ట్ అవుతున్నాను అన్నిటికి. హోప్ ఈ వీడియో మంచిగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఏమో అది ఓవర్ ఎక్స్పోజర్ అయింది, తర్వాత సెట్టింగ్స్ మారిస్తే అదేమో అండర్ ఎక్స్పోజ్ అవుతుంది. ఏమో కెమెరాకి ఏమవుతుందో నాకు తెలియదు. కానీ ఇది మళ్ళీ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను, ఇది డిఫరెంట్గా వస్తుంది. కన్సిస్టెన్సీ లేదు. నెక్స్ట్ టైం నుంచి కొంచెం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేద్దాం. మళ్ళీ ట్రాక్లోకి వద్దాం, కొంచెం ఫాస్ట్గా వీడియోస్ తీయడానికి, వీడియోస్ పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, బాయ్. The next day. హలో అందరికీ, దిస్ ఇస్ ఎనోష్ హియర్. ఈరోజు వచ్చి ఆగస్ట్ 5th అనుకుంటా. చాలా రోజులు వీడియోలు రికార్డ్ చేసి, యాక్చువల్గా రికార్డ్ చేస్తున్నా కానీ అప్లోడ్ చేయట్లేదు. అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దోస్ వీడియోస్. సో రికార్డ్ చేస్తున్నా, మళ్ళీ అట్లనే ఉంచేస్తున్నా. స్పైడర్-మ్యాన్ మూవీకి వెళ్ళిన మధ్యలో జోయినా బర్త్డే జరిగింది. నిన్న కొంచెం ఫ్రెండ్తో కార్ షాపింగ్స్కి, కార్లు చూడడానికి వెళ్ళాం, అది అట్లానే. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. లైక్ ఒక్కొక్కసారి ఒక్కొక్క పెంట్ అవుతుంది వీడియోలో. మళ్ళీ గడ్డం కూడా తీసేసిన. సో అట్లా జరుగుతుంది. అవి ఇంట్రెస్ట్ లేక అప్లోడ్ చేయలే. ప్రజెంట్ అయితే ఈరోజు దాసన వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. వర్క్ నుంచి డైరెక్ట్ దాసన వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఈరోజు నైట్ మోస్ట్లీ ఇక్కడే ఉంటా. చాలా రోజులైంది అన్న వాళ్ళ ఇంటికి కూడా వచ్చి. సో ఆల్మోస్ట్ వీక్, లైక్ మోర్ దెన్ వీక్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి. ఈరోజు దాసన వాళ్ళ ఇంట్లో ఉందని వెళ్తున్నా. మామూలు ఏంటంటే మార్నింగ్ అంతా ఫుల్ సన్నీ ఉంది, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మొత్తం మబ్బులతో ఉంది. చూద్దాం ఈరోజు ప్లాన్స్ ఏందో దిల్సన్ అన్న లేచాక డిస్కస్ చేద్దాం. సో ఫైనల్లీ దిల్సన్ అన్న నేను ఈరోజు డిసైడ్ అయింది ఏంటంటే, వీఆర్ ప్లానింగ్ టు కుక్ ఇన్ కొబ్బరి పాలు అన్నం, చికెన్ కర్రీ. ఈరోజు ఫుల్గా తిందామని డిసైడ్ అయ్యాం. సో గ్రాసరీస్ తెచ్చుకోవడానికి పోతాం. దాసన్ వాళ్ళ ఇంటి దగ్గరలోని మహారాజా కానీ, ఒకటి ఏంటది అప్నా బజార్, ఇవన్నీ ఉంటాయి. లైక్ ఇండియన్ గ్రాసరీ ఇవన్నీ దొరికే స్టోర్స్. సో పోయి గ్రాసరీస్ తెచ్చుకుంటాం. ప్రజెంట్ దాసన్న గారు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. వీడు దాక్కునేవాడు పేరు జిమ్మి, దాసన్న వాళ్ళ అబ్బాయి. We get Wilson on that to avoid. Void? Yeah, void. What? A random void in the attic. Cars, I think I would take it.
సో మేము వచ్చింది దీనికోసం, కోకోనట్ మిల్క్. ఇదేదో కోకోనట్ క్రీమ్ అని ఉంది, బట్ స్టిల్ సరిపోద్ది అనుకుంటున్నా కొబ్బరన్నం చేయడానికి. కోకోనట్ క్రీమ్ తీసుకుంటే జిమ్మి గడ్ ఎతికి తెచ్చాడు, కోకోనట్ మిల్క్ దొరికిందంటాడికి చూపిస్తాను. ఇప్పుడు ప్రాపర్ కోకోనట్ మిల్క్ దొరికింది, క్రీమ్ కాకుండా. ఇట్లా మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. బేసిక్ ఇండియన్ అంత మిస్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలాంటి స్టోర్స్కి వస్తే. ఇండియాలో దొరికి అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇది మోర్ సూపర్ మార్కెట్. యా, కైండ్ ఆఫ్ అట్లా ఉంటుంది ఇది. ఇక్కడ తీసుకోవాల్సిన అయిపోయినాయి. అండ్ ఈ స్టోర్ పక్కన ఇక్కడ చికెన్ కూడా అమ్ముతారు, ఫ్రెష్ చికెన్. సో అక్కడ చికెన్ తీసుకుని ఇంటికి వండుకోవాలి. కోకోనట్తో పాటు కొంచెం కుల్ఫీలు, ఇంకోటి గోవా జాంకెలు దొరికినాయి. స్వీట్ కార్న్ జాంకెలు అన్నీ దొరికినాయి. అవి తీసుకుని డిన్నర్కి ప్రిపేర్ అవుతాం. చికెన్ కూడా తీసుకోవడం అయిపోయింది. చూడాలి కొబ్బరి అన్నం హిట్ అవుద్దో ఫ్లాప్ అవుద్దో తిన్నాక డిసైడ్ అవుతుంది. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆకలితో నెక్స్ట్ ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు వచ్చి టెస్లా దాసన్న కార్ రివ్యూ చేద్దాం, కార్ బ్లాగ్ చేద్దాం. టెస్లా కార్ బ్లాగ్ ఈరోజు కాదు, కొంచెం మార్నింగ్ టైం ఎప్పుడైనా వచ్చి కొంచెం వెళ్తున్నప్పుడు మంచిగా సన్లైట్ ఉన్నప్పుడు తిందాం. చికెన్ కర్రీ అవుతుంది ఆల్మోస్ట్. రైస్ ఇప్పుడు స్టార్ట్ చేసాం, కోకోనట్ రైస్. చూస్తాను అయ్యాక మళ్ళీ చూస్తాను. ఇది చికెన్ కర్రీ కుక్ అవుతుంది అండ్ ఇది రైస్ కోసం ప్రిపేర్ చేస్తాం. నాకెందుకో ఇది పులిహోర కొడుతుందేమో అనిపిస్తుంది. చికెన్ మంచిగా వచ్చింది, బట్ ఇది పులిహోర అవుతుందని నాకు ఫుల్గా పేకల దాకా తిని నడుచుకుంటూ వచ్చాం బయటికి. ఇక కైండ్ ఆఫ్ కర్రీ అయితే ఆబ్వియస్లీ చికెన్ కర్రీ బాగానే వస్తుందని తెలుసు. కోకోనట్ రైస్ ఫస్ట్ టైం ట్రై చేశా కాబట్టి ఆ ఫ్లాప్ అంటే కంప్లీట్ ఫ్లాప్ కాదు, బట్ ఫ్లేవర్ లేదంటే ఫ్లేవర్ ఉందన్న. ఇంకా ఇంకా బెటర్గా చేయొచ్చు దాన్ని. నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా ట్రై చేస్తాను. సో నీకు బాగా నచ్చిందా? నాకు చికెన్ సూపర్ నచ్చింది. రైస్ ఇంకా నచ్చలేదా? నచ్చలే కానీ చికెన్ అయితే రైస్ కొంచెం తేడా కొట్టింది, అది ఏదో మిస్ అయింది దాంట్లో. అది నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకుందాం మంచిగా. సో ప్రస్తుతానికి అది విల్సన్ అన్న ఇప్పుడు వర్క్కి వెళ్ళిపోతున్నాడు, నేను ఇంటికి వెళ్ళి వర్షం పడుతుంది కూడా. సో విల్సన్ అన్న వర్క్కి వెళ్తాడు, నేను ఇంటికి వెళ్ళి పడుకుంటా. మార్నింగ్ ఇక్కడి నుంచే వర్క్కి వెళ్తానండి. కుదిరితే రేపు ఈవినింగ్ నా వర్క్ అయిపోయాక ఈ పెద్ద మనిషి వస్తే మళ్ళీ ఎట్టన్నా బయటకు వెళ్తాను. యా, ప్రస్తుతానికి అది. రేపు ఎట్టన్నా బయటకు వెళ్తే మళ్ళీ ఇదే వీడియో కంటిన్యూ చేసుకుంటాం. ఓకే, బాయ్. The next day. The next day. $75 later. హలో అందరికీ. సో ఈరోజు వచ్చి సండే, ఆగస్ట్ 9th ఈరోజు డేట్. టైం ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే ఈరోజు వర్క్లో 2 ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్ జరిగాయి. గోల్డెన్ స్నిచ్ అండ్ ప్లేటోస్ ఫుల్ కలెక్షన్. క్లియర్గా చూపిస్తాను మళ్ళీ. ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నానో తెలీదు. స్పైడర్ మ్యాన్ మూవీ దగ్గర స్టార్ట్ చేశా, సగం సగం తీయడం, ఇంట్రెస్ట్ లేక మధ్యలో ఆపేయడం, లేదా బోర్ కొట్టి ఆపేయడం చేస్తా. అన్నీ కలిపి ఒక చిన్న చిన్న క్లిప్ కింద చేస్తా. సో ఇవైతే క్లియర్గా చూపిస్తా చూడండి. సో ఆ బుక్ వచ్చి ఒకరు గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఈ గోల్డెన్ స్నిచ్ వచ్చి క్లియర్గా ఉందా? గోల్డెన్ స్నిచ్. ఈ గోల్డెన్ స్నిచ్ వచ్చి టిమ్ హోటన్స్ కాఫీ షాప్లో వాళ్ళు హ్యారీ పాటర్ 25 years కొలాబ్ ఏదో చేస్తున్నారు. సో దీంట్లో టిమ్ బిట్స్ పెట్టి సెల్ చేస్తున్నారు, లైక్ మెర్చండైజ్ కింద. సో మనకు హ్యారీ పాటర్ అని కనపడితే ముందే ఆగం కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్ కొన్నా. బాగుంది, క్లియర్గా చూపిస్తా చూడు. సో వెనకాల ఎన్గ్రేవింగ్ కూడా ఉంది, హ్యారీ పాటర్ అండ్ టిమ్ హోటన్స్ కొలాబ్ది. యా, ఈ రెండు ఈరోజు వర్క్ ప్లేస్లో గిఫ్ట్స్ అనమాట. వర్క్ ప్లేస్లో రెగ్యులర్గా ఒకరు కలుస్తూ ఉంటారు నన్ను. సో
అంటే వాళ్ళ దగ్గర కూడా ఎప్పుడు ఒక బుక్ కనబడుతూ ఉంటుంది చేతిలో, ఏదో ఒకటి చదువుతూ అట్లా మా ఇద్దరికి కాన్వర్సేషన్ ఉండి బుక్స్ గురించి అట్లా మాట్లాడుకుంటుండే. సో వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు ఇది. నా ఈ రీడర్ చూపించిన లైక్ అది అందరికీ పిచ్చగా నచ్చుతుంది. ప్రజెంట్ నేనైతే హోమోడ్యూస్ చదువుతున్నా. హోమోసేపియన్స్ ఎవరైనా చదువుంటే లైక్ దాని రిలేటెడ్ బుక్ హోమోడ్యూస్. అండ్ ఈ ప్లేటో ఐ డోంట్ నో ఎప్పుడు స్టార్ట్ చేస్తానో కూడా తెలియదు, బట్ ఇట్స్ ఎ గిఫ్ట్. సో అది ప్రస్తుతానికి. ఈరోజు అయితే సండే. చూడాలి ఈ వీడియోలన్నీ కలిపి ఒక వీడియో కింద తొందరగా ఎండ్ చేయాలి ఫాస్ట్గా. స్పైడర్ మ్యాన్ మూవీ ఎప్పుడు 30th వచ్చింది. ఈ గ్యాప్లో 2-3 సినిమాలకు కూడా వెళ్ళినా. నిన్న ఈవినింగ్ కూడా సినిమాకి వెళ్ళినా. యాక్చువల్లీ DC సినిమా చూసి వచ్చా. సో హోప్ఫుల్లీ కుదిరితే రేపు ఎండ్ చేద్దాం ఇవన్నీ. One eternity later. End of flashback. ఈరోజు అయితే వర్షం పడుతుంది. యాక్చువల్గా బయట పార్క్కి వెళ్దాం అనుకున్నా కానీ ఫుల్ వర్షం పడుతుంది. ప్రజెంట్ అప్డేట్స్ వచ్చి లాస్ట్ వీడియోలో చూస్తే అర్థమై ఉంటుంది, లైక్ ముందు వీడియోస్లో నా బ్యాంక్ పోయింది కదా, వచ్చింది కార్డు. ఈరోజు ATM కార్డు వచ్చింది. ఆ కింద ఉన్నది నా ఓల్డ్ కార్డ్ అండ్ పైన గ్రీన్ కలర్ది నా కొత్త కార్డ్. 2 స్టార్ వార్సే. సో సేమ్ కార్డ్ తీసుకుందాం అనుకున్నా కానీ బట్ దిస్ లుక్స్ నైస్. సో పైది తీసుకున్నా. ఇంకొకటి ఏంటంటే ఫెడెక్స్ టారిఫ్ కూడా పడింది. టారిఫ్ వచ్చింది. ఎక్కువేం కాదు బట్ స్టిల్ టారిఫ్ అయితే వచ్చింది. ఇప్పుడు అది పే చేయాలి. ప్రస్తుతానికి అట్లా జరిగింది. కొంచెం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేద్దామని చాలా ట్రై చేశా కానీ అవ్వలేదు వీడియోలు చేయడం. సోఫార్ అది చాలా చేంజెస్ జరుగుతున్నాయి. కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. రేపు ట్యూస్డే, ఈరోజు మండే, రేపు ట్యూస్డే. సో రేపు ఒకరోజు వర్కింగ్ ఉంది. వెడ్నెస్డే కొంచెం ఆఫ్ ఉంది. సో వెడ్నెస్డే ఎట్టన్నా కన్ఫర్మ్ బయటికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యా. ఎట్టన్నా బయటికి వెళ్ళి మంచిగా చూపిస్తాను. హోప్ ఈ క్రేజీ కైండ్ ఆఫ్ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, బాయ్.